హాయ్ అండి, బాగున్నారా? మీ శామ్ వనము 25 కంట్రీస్ టూర్ వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఇది 4వ వీడియో అండి. ప్రతి కంట్రీకి ఒకటి పెడతానని చెప్పాను కదా. అయితే ఈసారి ఆస్ట్రియా దేశం గురించి నేను పెడుతున్నాను. చాలా చక్కగా తిరిగామండి. నేనే కాదు, నా ఫ్యామిలీ, మళ్ళీ నా టూర్ గ్రూప్ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారండి వియన్నా ఆస్ట్రియాని. అయితే వియన్నా ఊరంతా బస్ టూర్లో నేను చుట్టుముట్టేశానండి. తర్వాత ట్రైన్స్లో, ట్రామ్స్లో కూడా తిరిగాము. ఆ ట్రైన్ నెట్వర్క్ కూడా చాలా చాలా బాగుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆ ప్యాలెస్ అండి, వియన్నా ప్యాలెస్. 1400 రూమ్స్ ఉన్నాయి. ఒక 400 మంది అక్కడ పనిచేస్తున్నారండి రోజుకి. చాలా పెద్దదన్నమాట. ఆ వివరాలన్నీ వీడియోలో చూపిస్తాను. మీరు రెడీ అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా? వెల్కమ్. మనము ఇప్పుడు ఆస్ట్రియా దేశం వెళ్తున్నామండి. ప్రస్తుతం జాగ్రెబ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ క్రొయేషియా నుండి వియన్నా ఆస్ట్రియాకి వెళ్తున్నాము. అయితే ఆస్ట్రియన్ ఎయిర్లైన్స్ తీసుకున్నామండి. అది నాన్ స్టాప్ ఫ్లైట్. సుమారు 55 నిమిషాలు టైం పట్టింది ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి. జాగ్రెబ్ ఎయిర్పోర్ట్ చాలా చాలా బాగుంటుందండి. నిజంగా చెప్పాలంటే ఒక రోజంతా పడుతుంది చూపించాలంటే, అంత బాగుందండి. जो भी चुनो उसमें डालो खुद को थोड़ा बढ़कर, चुनो ऑनर बनो लेजेंडरी सारे टू पे चढ़कर। जो भी थी मैं उसमें डाले मैंने थोड़े थोड़े टू के तेवर, चुना जो भी किया जो भी सबसे बेहतर। काम ऐसे करते अमेजिंग जब जब करते आर्मर अप, फटाफट से सूट अप कह के पल में करते काम गजब। कर जो अंदर है जो वो जागे, ऐसा अपना है कुछ प्लान, खुद में थोड़ा टू मिला के फीलिंग लाइक द आयरन मैन। कर वंडर खुद कहीं अंदर अपने टू को पाओ, जैसे भी हो too savage, too bold, too royal, Wakanda forever, always ready for the battle. डालो थोड़ा थोड़ा टू, जो बनाए तुम्हें न्यू, तभी तो हीरो बनते हैं फ्यू। सुपर से ऊपर ले जाए तुम्हें टू, सबसे ही आगे ले आए तुम्हें टू, स्टार से सुपरस्टार बनाए तुम्हें टू। so जैसे भी हो तुम उसमें थोड़ा टू मिलाओ, हीरो को जगाओ, अपने हीरो को जगाओ। మేము హోటల్ క్షేమంగా చేరుకున్నామండి. నోవోటెల్ దెనావ్ వియన్నా. చాలా చాలా బాగుంది. 4 స్టార్ హోటల్ అండి. పొద్దున్నే మేము ఫుల్గా బఫే బ్రేక్ఫాస్ట్ తినేసామండి. చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇంకా నచ్చినవి అన్నీ తినేయడం, తాగేయడం, ఇంకా దరిగి వరకు రోజంతా బస్ టూర్కి వెళ్ళామండి. అదిగో చూడండి, మా గ్రూప్ అంతా అక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ ముందుని వెళ్తుంది కదా, ఆవిడ మా టూర్ గైడ్ అనమాట. సో ఆవిడ మాత్రం మాట్లాడుతుందండి నాన్ స్టాప్ అనమాట. ఇంకా మలయాళ పోల్లాగా బడబడా బడబడా. అఫ్కోర్స్ మన తెలుగులో కూడా మాట్లాడతారు అనుకోండి, కానీ లాంగ్వేజ్ నాన్ స్టాప్ అనమాట. ఇంకా చెప్పిందే రకరకాలుగా చెప్తుందనమాట. అది ఆ బిల్డింగ్ అని దాని గురించి ఒక కథ, అదిగో ఆ కెనాల్ అని దాని గురించి ఒక కథ, మ్యూజియం అని దాని గురించి ఒక కథ. ఎన్ని కథలు అండి. కథలు విన్న వాళ్ళకి మాత్రం చాలా చాలా చక్కగా ఉంటుంది. అఫ్కోర్స్ నాలాంటి వాళ్ళకైతే హిస్టరీ పడదు కదా, కానీ ఒక చెవు మూసేసుకొని ఇంకో చెవుతో నేను ఏదో కొంచెం అటు ఇటు వింటూ ఉంటున్నాను అనమాట. మొత్తానికి నలుగురిలో నారాయణ అన్నట్టు నేను కూడా ఆవిడ చెప్పింది వింటూ కొత్త కొత్త విషయాలన్నీ నేర్చుకున్నానండి. ఊరు మాత్రం అదిరిపోయిందండి. చాలా చాలా బాగుంది. ఇంతకుముందు నేను ఆస్ట్రియా వెళ్ళాను, కానీ ఈ విధంగా ఫుల్ డే టూర్ చేయలేదు. కాబట్టి ఈ ఫుల్ డే బస్ టూర్లో మాత్రం చాలా చాలా తెలుసుకోవచ్చు. ఏది మిస్ అవ్వము అనమాట. ఎందుకంటే వాళ్ళు అన్ని టాప్ అట్రాక్షన్స్కి తీసుకెళ్తారనమాట. చూసారండి, ఎక్కడ పడితే అక్కడ ట్రామ్స్ కనిపిస్తున్నాయి మనకి. సో ట్రామ్ ప్రయాణం చాలా చాలా ప్రసిద్ధి ఆస్ట్రియా దేశంలోనూ. చాలా ఈజీ కూడా, చాలా చవక కూడా. దాని గురించి మళ్ళీ నేను చెప్తాను. जो भी चुनो उसमें डालो खुद को थोड़ा बढ़कर, चुनो ऑनर बनो लेजेंडरी सारे टू पे चढ़कर।
भी थी मैं उसमें डाले मैंने थोड़े थोड़े टूके तेवर चुना जो भी किया जो भी सबसे बेहतर काम ऐसे करते अमेजिंग जब जब करते आर्मर अप फटाफट से सूट अप कह के पल में करते काम गजब कर्ज अंदर है जो वो जागे ऐसा अपना है कुछ प्लान खुद में थोड़ा टू मिला के फीलिंग लाइक द आयरन मैन यू कर वंडर खुद कहे अंदर अपने टू को पाओ जैसे भी हो तुम थोड़ा टू मिलाओ too savage too bold too royal Wakanda forever always ready for the battle डालो थोड़ा थोड़ा टू जो बनाए तुम्हें न्यू तभी तो हीरो बनते हैं फ्यू सुपर से ऊपर ले जाए तुम्हें टू सबसे ही आगे ले आए तुम्हें टू स्टार से सुपरस्टार बनाए तुम्हें टू जैसे भी हो तुम उसमें थोड़ा टू मिलाओ हीरो को जगाओ अपने हीरो को जगाओ तो कुछ भी करे तो जीतेगा आखिर में जीते वो बंदा अगर मगर छोड़ के जो खुद का जरा टूट गए बने जैसे किंग ऑफ वकांडा जैसे भी हो तुम उसमें थोड़ा टू मिलाओ हीरो को जगाओ अपने हीरो को जगाओ हीरो को जगाओ अपने हीरो को जगाओ వియన్నా ఊరు గురించి చెప్పాలంటే చాలా చాలా ఉందండి. అయితే కొన్ని ఫ్యాక్ట్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్, అది చెప్తాను మీకు. వియన్నా ఊరిలో ఫస్ట్ టైం ప్రపంచంలో స్నో గ్లోబ్ని కనుగొన్నారండి. స్నో గ్లోబ్ అంటే గిఫ్ట్లు చేస్తుంటారు కదా, చుట్టూరు గుండ్రంగా ఉంటుంది అద్దంలాగా, ఆ లోపల బొమ్మలై పెట్టుంటుంది. వాళ్ళు అదే ఫస్ట్ టైం వియన్నా వాళ్ళు కనుక్కొని ఇంకా అది వరల్డ్ ఫేమస్ అయిపోయింది. రెండోది, వియన్నా హ్యాస్ ద ఓల్డెస్ట్ ఫెరిస్ వీల్. ఫెరిస్ వీల్ అంటే ఎగ్జిబిషన్ అవుతుంటుంది కదండి, అందులో పెద్ద చక్రం ఉంటుంది, అందులో చాలామంది కూర్చుంటారు, పైకి తీసుకెళ్తుంది, గాలిలోనూ తిరుగుతుంటుంది కదా, దాన్ని జాయింట్ వీల్ అంటారు. అది ప్రపంచంలో అతి పాతైన ఫెరిస్ వీల్ వియన్నాలో ఉంది. మూడోది, వియన్నా వాళ్ళే క్రొసాంట్ అన్న బ్రెడ్ని కనుగొన్నారండి. క్రొసాంట్ బ్రెడ్ ఇంచుమించు మన రెగ్యులర్ బ్రెడ్ లాగే ఉంటుంది, కానీ షేప్ ఒకటి రకంగా ఉంటుంది, ఎక్కువగా బటర్ వాడతారు, చాలా బాగుంటుంది. నాలుగోది, వియన్నాకి ఒక మంచి పేరండి, సిటీ ఆఫ్ డ్రీమ్స్ అలాగంటారు, కానీ నా ఊరే సిటీ ఆఫ్ డ్రీమ్స్ అనుకుంటాను, వైజాగ్ని. కానీ దీనికి మంచి ప్రసిద్ధి అనమాట, సిటీ ఆఫ్ డ్రీమ్స్ అని. వియన్నా ఈజ్ వైన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. సో వైన్ని తెలుగులో ఏమంటారో తెలియదు, కానీ అదే మంచి డ్రింక్ అండి, కొంచెం ఆరోగ్యమైన డ్రింక్ ఇది. అంటే రెగ్యులర్ లిక్కర్గా కాకుండా ఆ వైన్ చాలా చాలా తయారు చేస్తారనమాట, అందుకే వైన్ క్యాపిటల్ అయిపోయింది. తర్వాత వియన్నాలో సంవత్సరానికి 450 కాన్సర్ట్స్ అవుతుంటాయండి. ఆపరా అని, యాన్యువల్ బాల్స్ అని. ఆపరా అంటే నాకు బుర్ర పిచ్చెక్కిపోద్దండి, నాకు ఆపరా కాన్సర్ట్స్ అంటే నాకు అంత ఇష్టం ఉండదు, ఎందుకంటే వాళ్ళు పాడుతారు కానీ అందులో ఒక అర్థం పర్థం నాకు అనిపించదు, నాకేం అనిపించలేదు ఇప్పుడు వరకు. వియన్నాలో చాక్లెట్ కేక్ చాలా చాలా ఫేమస్ అనమాట. మళ్ళీ ప్రపంచంలో ఓల్డెస్ట్ జూ, జంతు ప్రధానశాల అంటారు కదా జూ, అది అతి పాత జూ ఆ ఊరిలో ఉందండి, ప్రపంచంలో ఓల్డెస్ట్ జూ. లాస్ట్గా ఐరోపాలో అన్నిటికంటే పెద్ద మ్యూజియం అక్కడే ఉందండి. సో ఇవి కొన్ని విశేషాలు మీరు తెలుసుకోవాల్సినవి. ఎప్పుడన్నా మీ మటుకు మీరే వెళ్తే ఇవన్నీ ట్రై చేయండి. మాతో వస్తే ట్రై చేయడానికి అవ్వదు, ఎందుకంటే మేము గ్రూప్ టూర్ చేస్తుంటాం కదా, మేము ఎక్కువగా చూపించడము, ఈ తిండాలు తాగడాలు అవన్నీ మీ పర్సనల్ టైంలో చేసుకుంటారు. ఓకేనా? Too bold, too royal, Wakanda forever, always ready for the battle. डालो थोड़ा थोड़ा टू जो बनाए तुम्हें न्यू, तभी तो हीरो बनते हैं फ्यू. सुपर से ऊपर ले जाए तुम्हें टू, सबसे ही आगे ले आए तुम्हें टू, स्टार से सुपरस्टार बनाए तुम्हें टू. जैसे भी हो तुम उसमें थोड़ा टू मिलाओ, हीरो को जगाओ अपने हीरो को जगाओ. तो कुछ भी करे तो जीतेगा आखिर में जीते वो बंदा अगर मगर छोड़ के जो खुद का जरा टूट गए बने जैसे किंग ऑफ वकांडा जैसे भी हो तुम उसमें थोड़ा टू मिलाओ हीरो को जगाओ अपने हीरो को
ఆస్ట్రియాలో ట్రామ్ ప్రయాణం చాలా చాలా పాపులర్ అండి. చాలా సవక, మళ్ళీ చాలా త్వరగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ ట్రామ్స్ 1903 సంవత్సరంలో స్టార్ట్ అయ్యిందండి. సుమారు 120 సంవత్సరాలు అయ్యింది. మీరు నమ్మరండోయ్, 28 ట్రామ్ లైన్స్ ఉన్నాయి. ఆ ట్రామ్ లైన్స్ 225 కిలోమీటర్లు తిరుగుతుందండి ఊరంతా. అంత నెట్వర్క్ ఉందన్నమాట. ఈ ట్రామ్ సెట్టింగ్ ప్రపంచంలో 6th లార్జెస్ట్ అండి. చాలా పేరు అనమాట. ఈ ట్రామ్స్ సాధారణంగా పొద్దున్న నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు నడుస్తుంటాయండి. అయితే ట్రామ్ టికెట్ కొంటే అదే టికెట్ అండర్ గ్రౌండ్ మెట్రో ట్రైన్ కూడా వాడచ్చు మీరు. బాగున్నాయండి ఫ్యాక్ట్స్ వియన్నా, ఆస్ట్రియా. जो भी चुनो उसमें डालो खुद को थोड़ा बढ़कर, चुनो ऑनर बनो लेजेंडरी सारे टू पे चढ़कर। जो भी थी मैं उसमें डाले मैंने थोड़े थोड़े टूके तेवर, चुना जो भी किया जो भी काम ऐसे करते अमेजिंग, जब जब करते आर्मर अप, फटाफट से सूट अप कह के पल में करते काम गजब। कर्ज अंदर है जो वो जागे, ऐसा अपना है कुछ प्लान, खुद में थोड़ा टू मिला के फीलिंग लाइक द आयरन मैन। यूं कर वंडर खुद कहीं अंदर अपने टू को पाओ, जैसे भी हो तुम उसमें थोड़ा टू मिलाओ। Too savage, too bold, too royal, Wakanda forever, always ready for the battle. डालो थोड़ा थोड़ा टू, जो बनाए तुम्हें न्यू, तभी तो हीरो बनते हैं फ्यू। सुपर से ऊपर ले जाए तुम्हें टू, सबसे ही आगे ले आए तुम्हें टू, स्टार से सुपरस्टार बनाए तुम्हें टू। So जैसे भी हो तुम उसमें थोड़ा टू मिलाओ, हीरो को जगाओ, अपने हीरो को जगाओ। ఈ అండర్ గ్రౌండ్ ట్రైన్ సిస్టమ్ని సబ్వే అంటారు, లేకపోతే మెట్రో అంటారండి. ఈ ఓపెనింగ్ అవర్స్ ఏమొచ్చి 5 AM, ఉదయం 5 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు అండి. మండే టు ఫ్రైడే వర్కింగ్ అవర్స్లోనైతే ప్రతి 5 నిమిషాలకి ఉంటాయండి. ఎందుకంటే చాలామంది వర్కులకు వెళ్తుంటారు కదా, సో వాళ్ళు వెయిట్ చేయకూడదనేసి గవర్నమెంట్ చక్కగా ప్లాన్ చేసింది. సుమారు 5 ట్రైన్ లైన్స్ ఉన్నాయండి ఈ వియన్నాలో. మొత్తం 83 కిలోమీటర్లు కవర్ చేస్తుంది. 110 మెట్రో స్టేషన్ స్టాప్స్ ఉన్నాయండి. ఈ మెట్రో 1976లో ఓపెన్ అయ్యింది. సూపర్ సక్సెస్ఫుల్ అనమాట. అదిరిపోయిన మెట్రో సిస్టమ్ ఇది. जो भी चुनो उसमें डालो खुद को थोड़ा बढ़कर, चुनो ऑनर बनो लेजेंडरी सारे टू पे चढ़कर। जो भी थी मैं उसमें डाले मैंने थोड़े थोड़े टूके तेवर, चुना जो भी किया जो भी काम ऐसे करते अमेजिंग, जब जब करते आर्मर अप, फटाफट से सूट अप कह के पल में करते काम गजब। कर्ज अंदर है जो वो जागे, ऐसा अपना है कुछ प्लान, खुद में थोड़ा टू मिला के फीलिंग लाइक द आयरन मैन। यूं कर वंडर खुद कहीं अंदर अपने टू को पाओ, जैसे भी हो तुम उसमें थोड़ा टू मिलाओ। Too savage, too bold, too royal, Wakanda forever, always ready for the battle. डालो थोड़ा थोड़ा टू, जो बनाए तुम्हें न्यू, तभी तो हीरो बनते हैं फ्यू। सुपर से ऊपर ले जाए तुम्हें टू, सबसे ही आगे ले आए तुम्हें टू, स्टार से सुपरस्टार बनाए तुम्हें टू। పార్క్ చూసారా ఎంత అందంగా ఉందో. అయితే వియన్నాలో చాలా పార్కులు ఉన్నాయి, మళ్ళీ వాటర్ ఫౌంటైన్స్ అండి చాలా చాలా ఉన్నాయి ఊరంతా. ప్రభుత్వం చాలా చక్కగా ప్లానింగ్ వేసింది. అయితే ఇంకో మంచి విషయం ఏంటంటే కుళాయిలో వచ్చిన నీరు ఎవరైనా తాగొచ్చు, అస్సలు ప్రాబ్లం లేదు. మినరల్ వాటర్ బాటిల్ కొనే అవసరం లేదు ఈ దేశంలోనూ. చాలా నీట్గా చాలా సురక్షితంగా ఉంచుతున్నారండి. ఆ నీరు కూడా చాలా చల్లగా వస్తుంటుంది. ముఖ్యంగా వేసవికాలపు వేడికి ఈ కుళాయిలు ఎక్కడ పడితే అక్కడ ఉండడం చాలా చాలా ఉపయోగకరం అండి ఫారినర్స్కి.
వియన్నా ఊర్లో నంబర్ 1 టూరిస్ట్ అట్రాక్షన్ షోన్బ్రూన్ ప్యాలెస్. మనం ఇప్పుడు ఆ లోపలికి వెళ్తున్నామండి. మీరు ఎవరైనా ఆస్ట్రియా దేశం వస్తే మాత్రం ఇది మాత్రం మిస్ అవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. మా టూర్ గ్రూప్ వాళ్ళందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు లోపలికి వెళ్ళాలని, లోపల ఏముంటుందో చూడాలని, వాళ్ళ హిస్టరీ ఏంటి, వాళ్ళ ఫ్యాక్ట్స్ ఏంటి, ఆ కథ ఏంటి చూద్దామనేసి చాలా కుతూహలంగా ఉన్నారండి. ఈ ప్యాలెస్ విజిటింగ్ అవర్స్ అండి పొద్దున్న 8:30 నుండి సాయంకాలం 6 గంటల వరకు. అయితే ఈ ప్యాలెస్ బయటన ఉన్న గార్డెన్స్ ఉన్నాయి కదండి, ఆ తోటలు, దానికైతే వేరే విజిటింగ్ అవర్స్ 6:30 నుండి 8 గంటల వరకు. అయితే ఈ ప్యాలెస్ లోపల వెళ్ళడానికి టికెట్ ఉందండి. దానికి 38 యూరోస్ కట్టాలి పెద్దవారికి, చిన్నపిల్లలకి అయితే 30 యూరోస్ అండి. जो भी चुनो उसमें डालो खुद को थोड़ा बढ़कर, चुनो ऑनर बनो लेजेंडरी सारे टू पे चढ़कर। जो भी थी मैं उसमें डाले मैंने थोड़े थोड़े टूके तेवर, चुना जो भी किया जो भी सबसे बेहतर। काम ऐसे करते अमेजिंग जब जब करते आर्मर अप, फटाफट से सूट अप कह के पल में करते काम गजब। कर जो अंदर है जो वो जागे, ऐसा अपना है कुछ प्लान, खुद में थोड़ा टू मिला के। ఈ ప్యాలెస్ గురించి మరిన్ని విషయాలు మీకు చెప్పాలండి. చాలా చరిత్ర ఉంది కదా. 1696లో ఒక వేట లాడ్జిగా ప్రారంభమైంది. దాని తర్వాత హాబ్స్బర్గ్ రాచరికం యొక్క వేసవి నివాసంగా మార్చబడింది. షోన్బ్రూన్ ప్యాలెస్ అంటే అందమైన వసంతం అని అర్థం అండి. 1830వ సంవత్సరంలో చక్రవర్తి ఫ్రాన్స్ జోసెఫ్ I జన్మస్థలం అండి ఈ ప్లేస్. అతను ఆస్ట్రియా మరియు హంగారీ ఈ 2 దేశాలని 68 సంవత్సరాలు పాలించాడు. ఈ ప్యాలెస్లో 1400 గదులు ఉన్నాయండి. ప్యాలెస్లో ఎవరైనా నివసిస్తున్నారు అని ఒకరు నన్ను అడగ్గా అవునని సమాధానం చెప్పానండి. ఇది ఇప్పుడు పర్యాటక కేంద్రంగా ఉంది మరియు భవనాన్ని చూసుకోవడానికి సుమారు 400 మంది ఉద్యోగస్తులు అక్కడే ఉంటున్నారండి. ఈ ప్యాలెస్ చుట్టూరు చాలా భవనాలు ఉన్నాయి, ఉద్యానవనాలు మరియు మరెన్నో ఉన్నాయి. ఐరోపా ఖండంలో ఆస్ట్రియా దేశం చాలా పెద్ద టూరిస్ట్ కంట్రీ అండి. 2022లో 4 మిలియన్స్ అంటే 40 లక్షల మంది విజిట్ చేశారండి ఆస్ట్రియాని. అయితే ఒక 3 మిలియన్స్ సాల్జ్బర్గ్ నుండే విజిట్ చేశారంట. అయితే ఆస్ట్రియా వచ్చిన వాళ్ళు 90% వియన్నా రాకుండా మానరండి. जो भी चुनो उसमें डालो खुद को थोड़ा बढ़कर, चुनो ऑनर बनो लेजेंडरी सारे टू पे चढ़कर। जो भी थी मैं उसमें डाले मैंने थोड़े थोड़े टूके तेवर, चुना जो भी किया जो भी सबसे बेहतर। काम ऐसे करते अमेजिंग जब जब करते आर्मर अप, फटाफट से सूट अप कह के पल में करते काम गजब। कर जो अंदर है जो वो जागे, ऐसा अपना है कुछ प्लान, खुद में थोड़ा टू मिला के फीलिंग लाइक द आयरन मैन। यू करे वंडर खुद कहीं अंदर अपने टू को पाओ, जैसे भी हो तुम उसमें थोड़ा टू मिलाओ। Too savage, too bold, too royal, Wakanda forever, always ready for the battle. डालो थोड़ा थोड़ा टू, जो बनाए तुम्हें न्यू, तभी तो हीरो बनते हैं फ्यू। सुपर से ऊपर ले जाए तुम्हें टू, सबसे ही आगे ले आए तुम्हें टू, स्टार से सुपरस्टार बनाए तुम्हें टू। So जैसे भी हो तुम उसमें थोड़ा टू मिलाओ, हीरो को जगाओ, अपने हीरो को जगाओ। कुछ भी करे तो जीतेगा आखिर में जीते वो बंदा। अगर मगर छोड़ के जो खुद का जरा टू जगह बने जैसे किंग ऑफ
ఐరోపా ఖండంలో ఉన్న చాలా దేశాలు ఉన్నాయి కదండి, ఎక్కువగా రాజ పరిపాలన జరిగింది చాలా సంవత్సరాలు. అందుకే ఈ ప్యాలెసెస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ టూర్ అయిపోయిన తర్వాత సరదాగా నేను, నా ఫ్యామిలీ, మా టూర్ గ్రూప్ వాళ్ళు చక్కగా ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి శుభ్రంగా తినేసామండి. దాని తర్వాత ఇంకా తిన్నది అరిగే వారికి నేను మళ్ళీ ఒక ఫ్యామిలీ సరదాగా వాకింగ్కి వెళ్ళాము. వాకింగ్కి వెళ్ళి ఆ నదీ తీరాన్న చాలాసేపు గడిపామండి. అయితే అక్కడ ఒక ఫ్యామిలీ బాగా క్లోజ్ అయ్యారు. వాళ్ళని అక్క బావ అని పిలుస్తుంటాను నేను. సో వాళ్ళు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేశారండి. చూడండి, వాళ్ళు చక్కగా ఉయ్యాలు ఊగుతున్నారు. ఆస్ట్రియా దేశము ప్రతి నలుమూలలో ఇటువంటి ఉయ్యాలు ఏర్పాటు చేశారండి, ఎందుకంటే అందరూ ఎంజాయ్ చేయొచ్చు అనేసి. మళ్ళీ ఆ చుట్టుపక్కల బోట్ హోటల్స్ అని కూడా ఉన్నాయి. అయితే ఊర్లో ఉన్న హోటల్స్ అన్నీ ఫుల్ అయిపోతే ఆ బోట్ హోటల్స్లోనూ ఎవరన్నా వెళ్ళొచ్చు అనమాట. సో చాలా చక్కగా ప్లానింగ్ చేశారండి. అదిగో అండి టూర్ కస్టమర్స్ చిలక గోరింకల్లాగా చక్కగా ఉన్నారు. వాళ్ళు పెళ్ళయి 42 సంవత్సరాలు అయిందంట. ఇప్పటికీ కూడా చిన్నపిల్లల్లాగా చక్కగా ఆడుతూ పాడుతూ లైఫ్ని చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారండి. నాకు కూడా చాలా ముచ్చట అనిపించింది వాళ్ళతో తిరగడము, వాళ్ళతో తినడము, వాళ్ళతో కలిసి ఈ టూర్లో ప్రయాణం చేయడం చాలా ఆనందంగా జరిగిందండి. చాలా హ్యాపీ అనమాట. దట్స్ ఆల్ అండి. నా వీడియో చూసినందుకు చాలా వందనాలు. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. మీ శామ్ వనము, మీ ట్యూబర్. బాయ్.